హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉగాది కానుకగా 2 డీఏలు విడుదల సీఎం ఫైనల్. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త అండి. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలలో రెండింటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉగాది పండుగను పురస్కరించుకొని ఏప్రిల్ 1న చెల్లించబోయే మార్చి నెలలో జీతంలో ఈ మొత్తాన్ని చేర్చాలని సీఎం, డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారము. 2 డీఏ విడుదలతో 300 కోట్ల ఆర్థిక భారము 2022 నుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలు గత ప్రభుత్వంలో అమలుకు నోచుకోలేకపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని కనీసం 2 డీఏలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ 2 డీఏలను చెల్లిస్తే ప్రభుత్వంపై 300 కోట్ల రూపాయల భారం పడనుంది అని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేశారు. మిగిలిన 2 డీఏల గురించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి, ప్రభుత్వం సానుకూల నిర్ణయము. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ప్రభుత్వ విధానాన్ని అభినందిస్తూ ఇటీవల తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిశారు. ఉద్యోగులకు మద్దతుగా ప్రభుత్వం చేస్తుందంటూ సమస్యల పరిష్కారంపై త్వరలో నిర్ణయం తీసుకునే హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో డీఏలు పెరిగినా అవి అమలు కాలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు సంకేతాలు పంపుతోంది. డీఏల పెంపుతో ఉద్యోగులకు ప్రయోజనాలు. డీఏ పెంపుతో రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఉపశమనం లభించనుంది. 2022 జూలై నుంచి డిసెంబర్ మరియు అలాగే జనవరి 2023 నుంచి జూన్ 2023 వరకు సంబంధించిన డీఏలను క్లియర్ చేయనున్నారు. డీఏ విడుదలతో ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. పెన్షనర్లకు అదనపు మేలు జరుగుతుంది. ఉద్యోగుల సంక్షేమం, ప్రభుత్వ నిర్వహణలో వారి కీలక పాత్రను గుర్తిస్తూ ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న డీఏలను సమయానికి చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మున్ముందు ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయంటే, ప్రస్తుతం ప్రతి నెల ప్రభుత్వ ఖజానా నుంచి 4,800 కోట్ల రూపాయల వరకు జీతాలు, పెన్షన్ల కోసం వెచ్చిస్తున్నారు. మిగిలిన 2 డీఏలను 2024-25 ఆర్థిక సంవత్సరంలో చెల్లించే అంశంపై నిర్ణయం అయితే తీసుకోనున్నారు. ఈ నిర్ణయంతో లక్షల మంది ఉద్యోగ పెన్షనర్లు ఉత్సాహంగా అయితే ఉన్నారు. ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెద్ద ఉపశమనం లభించనుంది. 2 డీఏలను విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సానుకూల పరిణామంగా భావించబడుతోంది. మిగిలిన పెండింగ్ డీఏలు కూడా త్వరలో విడుదలవుతాయనే అంచనాలున్నాయి. ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువడించిన వెంటనే మరిన్ని వివరాలైతే వెల్లడవుతాయి. ఉగాది కానుక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 డీఏలు విడుదల, 300 కోట్ల భారం అయితే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద పడనుందన్నమాట.